ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనములు. ఈరోజు 8వ తారీఖు జూలై నెల 2024 దేవుని జీవవాక్కు. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 17వ వచనము. చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము. తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. దేవుడు ఈ మాటలు మన వెనికిడిలో దీవించునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము. యథార్థవంతులకు రాజమార్గము ఏంటి అంటే, చెడుతనము దేవుని దృష్టిలో ఏదైతే చెడుగా కనబడుతూ ఉందో ఆ చెడుతనమును, ఆ చెడ్డ మార్గమును విడిచి నడవటమే యథార్థవంతులకు రాజమార్గముగా దేవుడు తెలియజేస్తున్నాడు. తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. మన ప్రవర్తనని మనము జాగ్రత్తగా కనిపెట్టుకోవాలి. చక్కని ప్రవర్తన మనము కలిగి ఉండాలి. దేవుని బిడ్డలముగా మనం పిలువబడుతున్నటువంటి మనము మన యొక్క ప్రవర్తన విషయమై అశ్రద్ధగా ఉండకూడదు. దేవుడు ఏ విధమైనటువంటి గుణ లక్షణాలు కలిగి ఉండి ఏ విధంగా తన ఈ లోకంలో జీవించారో మనము కూడా దేవుని యొక్క స్వభావాన్ని ధరించి మన మార్గములలో, మన ప్రవర్తనలో, అన్ని విషయాల్లో కూడా దేవునికి మహిమకరంగా మనం జీవించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని దృష్టిలో ఆయన దృష్టించినప్పుడు మన జీవితాల్లో ఏదైతే ఆయనకి ఇష్టం లేనిదిగా కనపడుతూ ఉందో దాన్నే మనం చెడుతనంగా భావించి, దేవుని దృష్టికి ఇష్టం కానటువంటి స్వభావాలను, దేవుని దృష్టికి చెడుతనంగా కనపడుతున్నటువంటి వాటినన్నిటిని కూడా మనం విడిచిపెట్టి ఆయన కొరకు పరిశుద్ధముగా జీవించాలి. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమెన్.